80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు మార్కాపురం జిల్లా కేంద్రంలో శుక్రవారం తిరంగా సైకిల్ ర్యాలీ చేపట్టారు. జాతీయ జెండాలను చేతపూని నిర్వహించిన ఈ ర్యాలీ దేశభక్తి జాతీయ సమైక్యతను చాటేలా సాగింది. మార్కాపురం పోలీస్ స్టేషన్ నుంచి ప్రారంభమై సైకిల్ ర్యాలీ ఎస్వీకేపీ కళాశాల వరకు కొనసాగింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, పోలీసు అధికారులు, సిబ్బంది సైకిళ్లపై జాతీయ జెండాలను ప్రదర్శిస్తూ ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ యువతలో దేశభక్తి, జాతీయ భావాలను పెంపొందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు చిన్ననాటి నుంచి జాతీయ సమైక్యత, దేశభక్తి, బాధ్యతాయుత పౌరసత్వ భావనలు పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. ఇక దేశ ప్రగతికి తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సైకిల్ ర్యాలీ సందర్భంగా విద్యార్థులు, పోలీసులు జాతీయ జెండాలను ప్రదర్శిస్తూ దేశభక్తి నినాదాలు చేశారు. కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, పోలీసు అధికారులు, సిబ్బంది ఉన్నారు. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఘర్ ఘర్ కి తిరంగా అనే కార్యక్రమంలో భాగంగా ఈనాటి దేశ పరిస్థితులు, మనం ఎదుర్కొంటున్న సమస్యలు, అనేక విధాలుగా దేశభక్తిని ప్రతి కుటుంబానికి, ప్రతి మనిషికి, ప్రతి పౌరులకి బోధించే విధంగా భారత ప్రభుత్వం కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ కొన్ని సూత్రాలను మాకు నిర్దేశించింది. ఈ ఘర్ ఘర్ కి తిరంగా కార్యక్రమంలో భాగంగా నిన్నటి దినమున చాలా భారీ ఎత్తున తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ రోజున సైకిల్ ర్యాలీ అందరినీ కూడా, భావి భారత పౌరుల్ని, పిల్లలని, అట్లాగే అధ్యాపక సిబ్బందిని అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఈరోజు సైకిల్ ర్యాలీని పోలీస్ స్టేషన్ నుంచి, మార్కాపురం పోలీస్ స్టేషన్ నుంచి రేపు జరగబోయే స్వాతంత్ర వేడుకలు జరగబోయే మన వాసవి కాలేజీ గ్రేడ్ గ్రౌండ్ దాకా కూడా ఈరోజు నిర్వహించడం జరిగింది. ఇప్పుడు మనం 80వ స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇప్పుడు నేటి తరం కానీ, ఇప్పుడు మా వయసు ఉండే వాళ్ళు కూడా, నాకు సంథింగ్ 61 ఉంటుంది. ఇంతకు ముందు ఈ జనరేషన్స్కి ముందు ఏం జరిగింది ఈ దేశంలో? ఈ దేశం చాలా కాలం పరాయి పాలనలో చాలా బాధలు పడ్డారు. కొన్ని శతాబ్దాలు మన జాతి వంచనకు లోనైంది, బానిసత్వానికి లోనైంది. మనకు ముందు తరాలోళ్ళు ఎంతోమంది కష్టపడి వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసి, బలిదానాలు చేసి 1947 ఆగస్టు 15వ తారీఖున ఈ దేశానికి స్వతంత్రం తీసుకురావడం జరిగింది. ఆ స్వతంత్రాన్ని తీసుకొచ్చే క్రమంలో ఎంతోమంది దేశభక్తులు, ఎంతోమంది నాయకులు, ఎంతోమంది ఉద్యమకారులు తన ప్రాణాలని పణం పెట్టి తృణప్రాయంగా అర్పించి వాళ్ళు అమరులైపోయారు మన చేతికి స్వతంత్రాన్ని ఇచ్చి. ఈరోజు ఈ స్వతంత్ర భారతంలో మనం స్వేచ్ఛా స్వాతంత్రాలతోటే, అనేక హక్కులతోటే మనం బ్రతికే ఈ భారతదేశము 80 సంవత్సరాల క్రితం ఈ భారతదేశం కాదు. ఈరోజు ఇన్ని హక్కులు, ఇంత స్వేచ్ఛ, ఇంత ఆనందంగా మనం జీవిస్తున్నామంటే ఇది ఇచ్చిన మన భారతమాత ముద్దు బిడ్డలందరినీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఎన్ని ప్రాణత్యాగాలకి చేస్తే కానీ ఈ దేశానికి స్వతంత్రం వచ్చాయనేది ప్రతి పిల్లవాడికి, ప్రతి ఒక్కరికి కూడా 80 సంవత్సరాల క్రితం ఏం జరిగింది ఈ దేశంలో అనేది, ఈ భారత స్వతంత్ర సంగ్రామ చరిత్రని ప్రతి ఒక్కరికి పరిచయం చేయాలి, ప్రతి ఒక్కరిలో దేశభక్తిని రగిల్చాలి అనే కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి కూడా నేను కూడా వ్యక్తిగతంగా ఎస్డిపిఓగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మొత్తం మా సబ్ డివిజన్లో 13 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. 13 పోలీస్ స్టేషన్లో ప్రజలందరికీ కూడా విన్నవించుకుంటున్నా, ప్రతి ఇంటికి కూడా భారత జెండా ఎగరాలి. ప్రతి ఇల్లు కూడా అన్ని పండుగల కంటే ఆగస్టు 15వ తారీఖు స్వతంత్ర దినోత్సవం అనేది అన్నిటికంటే ముఖ్యమైన పండుగ అని ప్రతి ఒక్కరు భావించాలి. అదే నిజమైన స్వేచ్ఛ స్వతంత్రాలు ఇచ్చిన పండుగ కాబట్టి ఆ పండుగని జాతీయ పండుగ కంటే కూడా ఇంకా గొప్పగా అందరూ కూడా సెలబ్రేట్ చేసి ఆ రోజు తమ బిడ్డలకు కానీ, వాళ్ళకి కానీ స్వతంత్ర సంగ్రామంలో మనకి వచ్చిన స్వతంత్ర చరిత్రనందరం కూడా మననం చేసుకొని, మన జెండాని ఇంటి మీద కట్టుకొని, వీలైతే మన జెండా రంగులతోటే అలంకరించుకొని ఈ జెండా పండుగని అత్యంత వైభవంగా చేసుకోమని ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ మీడియా ముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను.
ఈ ర్యాలీలో పాల్గొన్నటువంటి జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్ పిల్లలు, వాళ్ళ ప్రిన్సిపల్స్, అధ్యాపకులు, పిల్లలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.